For health, food is essential. ఈ ఆహారము సక్రమమైనటువంటిదిగాను సరైనటువంటిదిగాను కేవలం శుద్ధమైనటువంటిదిగాను ఉండాలి. This food should be appropriate, pure. ఇంతియే కాక మానవుడు తాను భుజించే ఆహారమునందు అనేక విధములైనటువంటి క్రొవ్వు పదార్థాన్ని కూడాను తీసుకోగలుగుతున్నాడు. Man also consumes lot of fat in food. ఈ అమితమైన ఆహారం చేత టాక్సిస్ తర్వాత కొవ్వును పెరిగిపోవటం చేత అనేక విధములైనటువంటి విష సంబంధమైనటువంటి వ్యాధులకు గురి అవుతున్నాడు. Because of excess of fat content, he suffers from severe diseases. ఈ టాక్సిస్ ఈ మనసులో కొంతవరకు ఉండటం చేతనే మానవత్వమును కొంతవరకు దిగజారిపోతుండాలి. Because of this goes to the head also, the human value goes down. మానవుడు క్రొవ్వు పదార్థములను అమితంగా భుజించకూడదు. We should not consume more of fat. మాంసము మద్యపానాదుల చేత తన ఆరోగ్యమును అమితంగా కోల్పోతున్నాడు మానవుడు. Man is losing health because of meat eating and drinks. దీనివల్ల అనేక విధములైనటువంటి యొక్క వ్యాధులు మానవునికి చేకూరుతున్నవి. For that reason, man is suffering from various forms of diseases. సంభవించినటువంటి ప్రతి గుండె యొక్క జబ్బు కూడాను ఆపరేషన్ ద్వారానే నయమవుతుందనేటువంటిది చాలా పొరపాటు. It is a mistake to think that heart surgery is a solution for all heart ailments. పరిస్థితుల యొక్క ప్రభావాన్ని పురస్కరించుకొని కొన్ని జబ్బులు కేవలము ట్రీట్మెంట్తో కూడాను నయమవుతుంది. Basing on the circumstances, the heart disease could be cured by treatment. ఈ నయమైనటువంటి యొక్క ఈ జబ్బు కూడాను శాశ్వతంగా నయం కాగలదా అని ప్రశ్నించుకుంటే జీవితమే శాశ్వతం కాదు. If you take it that it's a permanent total cure, you should understand the life is not permanent. సాధ్యమైనంత వరకును ప్రాణులను కొంతకాలము బ్రతికించి తద్వారా తమ యొక్క కర్తవ్య కర్మలను ఆచరింపచేయడానికి తగినట్టుగా తోడ్పడుతుంది ఈ ఆపరేషన్. This operation will help the person to live for some time, to discharge his duties. నా ఉద్దేశము అసలు రోగములకే అవకాశం కాకుండా చూసుకోవటము మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం. As per Swami's opinion, it is the prime responsibility of every man to see that there will be total prevention of ఆహార disease. విహారములు సక్రమమైన రీతిగా ఉండినప్పుడు ఇలాంటి రోగములకు ఎట్టి అవకాశము ఉంటుండదు. When our food and habits are perfect, there will be no scope for any disease. ఇక్కడ మానవులకు ప్రధానమైనటువంటిది ప్రోటీన్ అని విటమిన్ అని అత్యవసరము. Here we should know the proteins and vitamins are important. ఈనాడు ప్రపంచంలో ఈ గుండె జబ్బులు ఈ విధమైనటువంటి ప్రమాదకరమైనటువంటి జబ్బులు ఏర్పడటానికి మూల కారణము ఈ యొక్క మాంసాహారము మద్యపానముల యొక్క ప్రభావములే. Today we find so many heart diseases in this world. The main cause happens to be the meat eating and alcohol. వెజిటేరియన్ ఫుడ్ తినేటువంటి వారికి హార్ట్ జబ్బులు అన్నింత గొప్పగా అంత అధికంగా కనిపించడం లేదు. Among vegetarians, you don't find heart diseases in that proportion. ఈ వెజిటేరియన్ లోపల కూడాను ఇందులో కూడాను మితం ఉంటుండాలి. There should be limit even consuming vegetarian diet. విటమిన్ సి, విటమిన్ ఇ, ఆకు కూరలు ఇట్లాంటివి కొన్ని క్యారెట్లు ఇలాంటివి తిన్నటువంటి వారికి హార్ట్ జబ్బులు అధికంగా రావటం లేదు. Those that take vitamin C, E, vegetables such as carrot, they will not suffer from heart disease. సాధ్యమైనంత వరకు కూడాను మానవుడు విటమిన్ సి, విటమిన్ ఇ మన దేహంలో కొంతవరకు ఉండేటట్టుగా మనము చూసుకోవాలి. To the extent possible, we should take care that we'll have vitamin C and E. సకాలంలో మనం భుజించడానికి ప్రయత్నించాలి. We should make every effort to eat in time. ఆరోగ్యమే మహాభాగ్యము. Health is wealth. ఈ ఆరోగ్యమనే భాగ్యం లేనటువంటి వారికి ఎన్ని సౌభాగ్యములు ఉండి కూడాను ఇవి నిరుపయోగములే. Those that don't have this wealth that is the health, there's no use of any property. కనుక ఆరోగ్యమే మానవునికి ప్రధానమైనటువంటి యొక్క బలము, ప్రధానమైనటువంటి యొక్క సంపత్తు. Therefore, health is the main strength and wealth to every man.
ఈ ఆరోగ్యమును చూసుకునేటువంటి ఒక ఆహారం నందు కొంత మితం అనేటువంటి దాన్ని మనం ఊహించాలి, దాన్ని అనుసరించాలి. We should follow certain limitations while taking food to maintain పశుపక్షి health. మృగాదులు కూడాను ఆహారం తీసుకుంటున్నవి. The birds and animals also take food. కానీ వాటికి ఈ విధమైనటువంటి యొక్క జీర్ణకోశ వ్యాధులు కానీ హార్ట్ జబ్బులు కానీ అధికంగా లేవు. The birds and beasts do not suffer from digestive diseases nor కారణమేమిటి? heart complaints. కారణం ఏమిటి? What's the ఇది reason? ప్రాకృతమైనటువంటి సహజాహారాన్ని భుజించటం చేత వీటికి అన్ని విధమైనటువంటి యొక్క అజీర్ణ వ్యాధులు సంభవించటం లేదు. Because they consume natural food, therefore they don't suffer from digestive diseases. మానవుడు కడుపునకు దాసుడై నాలుకకు సేవకుడై తన కాళ్ళు చేతులకు తానే సంకెళ్ళు ధరించుకుంటున్నాడు. Man becomes a slave to his tongue and a slave to his stomach and follows his hands and legs. అనిమల్స్కు అనగా మృగములకు పశువులకు పక్షులకు ఈ విధమైనటువంటి యొక్క ఒత్తిడి దానికి ఏమాత్రము లేదు. Birds and animals don't have such pressure. ఈనాటి మానవుడు ఆహార విహారం యందు మితిమీరినటువంటి చేష్టల చేత మితిమీరినటువంటి యొక్క మార్గమును అనుసరిస్తున్నాడు. Man is following a wrong path in respect of food and ఆహార habits. నిద్ర భయమైదునాని సామాన్యమే తత్ పశువిన్నరాని జ్ఞానం నరాణ అధికం విశేష జ్ఞానేన శూన్య పశుభిః సమానః. ఈ నిత్యానిత్య విషయ పరిశీలనా శక్తి ఒక్క మానవునికి మాత్రమే ఉంటున్నది. The food, raiment and shelter, the procreation are common between animals and human society. ఆ విచారణా శక్తి ప్రత్యేకమైనటువంటిదిగా ఉండటం చేతనే ఈ యొక్క పశుపక్షి మృగాదులకు మానవులకు ఒక విశిష్టమైనటువంటి యొక్క వ్యత్యాసం మనకు కనిపిస్తున్నది. It is this sense of discrimination that distinguishes man from animals and birds. కనుక మానవుడు ఆహార విషయములందు కొంత జాగ్రత్త వహించినప్పుడు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి యొక్క జబ్బులకు మనం గురి కాకుండా చూసుకోవచ్చు. So when we are careful in respect of food, we can save ourselves from diseases. ఈనాటి మానవుడు మితిమీరిన ఆశకు గురి అవుతున్నాడు. Man is suffering from excessive desire now. తినే ఆహారం కూడాను ఒక సాత్వికమైనటువంటి ఆహారంగా ఉంటుండాలి. The food that he takes should be pious. కేవలము మాంసము మద్యపానాదులు సిగరెట్లు ఇలాంటి ఒక మత్తు సంబంధమైనటువంటి ఒక పదార్థములే కాకుండా Not merely the meat eating, cigarettes and intoxicating drinks. కొంత మనము సంపాదించేటువంటి యొక్క ధనమునందు కూడాను అన్యాయార్జిత ధనం కూడాను ఇందులో కొంతవరకు రోగమునకు అవకాశం ఉంటుండాలి. Money earned through wrongful means will add to the disease. ఈ అన్యాయార్జితమైనటువంటి ధనముతో మనం భుజించటం చేత మనకు అనేక విధములైనటువంటి మనకు తెలియనటువంటి వ్యాధులు మనలో ఆవిర్భవిస్తున్నాయి. Because of earnings through unjustifiable methods, we suffer from disease. దీన్ని హిందీ లోపల కూడాను జైసే అన్నే ఐసే మన్ అన్నారు. ఎలాంటి ఆహారము అలాంటి మనసు, As is the food, so is the mind. ఎలాంటి మనసు అలాంటి సంకల్పము, As is the mind, so is the ఎలాంటి thought. సంకల్పంలో అలాంటి ప్రవర్తన, As is the thought, so is ఎలాంటి ప్రవర్తన behavior. అలాంటి ఆరోగ్యం. As is the behavior, so is our health. కనుక ప్రవర్తన సక్రమమైనటువంటిదిగా ఉంటుండాలి. So behavior should be proper. ఎప్పుడు కూడాను మానవుడు వరి 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 ఎందుకు వరి చెయ్యాలి? Man worries himself all the గొప్ప time. Why? ధనవంతుడు వరి చేస్తున్నాడు, దరిద్రుడు వరి చేస్తున్నాడు. Rich man worries and also a beggar. ఈ వరికి కారణం ఏమిటి? What is the cause for worry? తృప్తి లేకపోవటమే దీనికి మూల కారణం. Dissatisfaction is the cause. ధనవంతుడు కూడాను ఎంత ధనమును సంపాదించినప్పటికీ అతనికి తృప్తి లేదు. The rich man, how much he earns, no అసంతృప్తో satisfaction. ద్విజో నష్టః. ఈ అసంతృప్తి కలిగినటువంటి వానికి అంతా నష్టములే. The dissatisfied man will face all types of loss. భుజించే సమయంలో కూడాను తాను వరితోనే భుజిస్తూ ఉంటాడు. Even while eating, he worries. ఈ వరి వల్ల ఏమైపోతుంది? తొందరపాటు అధికమైపోతుండాలి. Because of worry, he is in a hurry. ఈ వరి హరి రెండూ చేరేటప్పటికే మానవుడు కొంత ఆరోగ్యాన్ని పూర్తి కోల్పోతున్నాడు. Because of these two, worry and hurry, he loses health. కనుకనే హార్ట్ జబ్బుకు ప్రధానమైనటువంటిది వరి హరి కరి, ఈ మూడు కూడా చాలా ప్రధానము. For heart diseases, these three are responsible. Hurry, worry and curry. కరి ఫ్యాట్, Curry means fat here. ఇది చాలా ప్రమాదము.
It is dangerous. అందువల్లనే హార్ట్ జబ్బు ఉన్నటువంటి వాళ్ళకి డాక్టర్స్ చక్కగానే అడ్వైజ్ ఇస్తుంటారు, నీ వెయిట్ తగ్గించాలి అంటుంటారు. Heart specialists advise that you should reduce your weight. మన దేహం లోపల ఈ కొవ్వు పదార్థం అనేటువంటి అధికంగా ఉంటుండదు. There will not be so much of fats in our body. అంతేకాకుండా ఈ విష సంబంధమైనటువంటి టాక్సిన్స్ అంటారు, అది కూడా ఉండకూడదు. There should not be poisonous toxins within the body. అది ఒక విధమైన రక్తంతో కారది వచ్చేది. They are not the అది products of కెమికల్ blood. తో కూడినటువంటిదిగా ఉంటుంటాది. They are in combination with అది others. ఆహారంలోనే ఆ విధమైనటువంటి విషయంగా మారిపోతుంటాది. It transforms into food in the food in ఈ రెండు poison మన food దేహంలో itself. చేరి అనేక విధమైనటువంటి శ్రమలను కలిగిస్తూ ఉంటుండాలి. These two lead to all kinds of diseases. కనుక మానవుడు ఈ ఆరోగ్యాన్ని కాపాడుకునే నిమిత్తమై కొంత ఆహారాన్ని మితము చేయాలి. To maintain health, man should have regulation in respect of food. 50 సంవత్సరములు దాటిన తర్వాత క్రమక్రమేణా ఆహారాన్ని తగ్గిస్తూ రావాలి. After 50, you should cut short taking food. కానీ కొంతమంది ఆహారాన్ని తగ్గిస్తారు, కానీ క్యాలరీ ఎక్కువగా వస్తుంటాయి. Though they reduce the quantity of food, but the calories will be more. క్యాలరీస్ కూడా తగ్గించాలి. We should reduce calories also. ఇవి తగ్గించినప్పుడే తనకు ఒక విధమైనటువంటి యొక్క హార్ట్ జబ్బు కానీ, పెరాలిసిస్ కానీ, ఐ కంట్రాక్ట్ ఒక క్యాట్రాక్టిస్ కానీ చాలా హెల్ప్ చేస్తుంటాయి. When you reduce calories, you will not suffer from heart diseases. You will be also away అయ్యో, from నేను paralysis. తక్కువగా భుజిస్తున్నాను అని 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటాడు, 4 అప్పడాలు తింటాడు. He thinks that I'm eating little, but he takes 2 spoons of ఒక్కొక్క ghee. అప్పడము 100 క్యాలరీస్ 150 క్యాలరీస్ ఉంటాయి. But each papad gives 100-150 calories. ఈ ఆయిల్ తో చేరటం చేత క్యాలరీ అధికమైపోతుంది. Because of this oil, you'll be consuming more of calories. ఒక్క టీ స్పూన్ నెయ్యి 100 క్యాలరీస్ ఉంటుంటాయి. 1 teaspoon of ghee carries with it 100 calories. కనుక ఇది క్వాంటిటీ తక్కువగానే గాని అది క్వాలిటీ ఎక్కువగా ఉంటుంటుంది. Quantity is less, but quality is more. కనుక ఈ విషయమందు కూడా మనం చక్కగా విచారణ చేసి ఆహారాన్ని తీసుకోవడానికి కృషి చేయాలి. In this aspect also, we should discriminate, think well, and eat. కనుకనే మానవుడు ఆరోగ్యాన్ని కాపాడుకునే నిమిత్తమై ఆహారము సాత్వికమైనటువంటిదిగాను, మితమైనటువంటిదిగాను, హితమైనటువంటిదిగాను ఉంటుండాలి. To maintain health, man should take food in limits, that which is delicious and acceptable. ఈనాటి మానవుని యందు అమితమైనటువంటి ఆశలు పెరిగిపోతున్నాయి. Man is having excess of desire now. డాక్టర్స్ పేషెంట్స్ చెప్తుంటారు, ఈ దురభ్యాసాలు మానమని చెప్తుంటారు. Doctors advise patients, don't Kani- have bad habits. స్మోకింగ్ మంచిది కాదు అంటారు, They say smoking is not good. డ్రింకింగ్ మంచిది కాదు అంటారు. Drinking is not good. అనగా ఏమిటి? వాటర్ కాదు, ఆల్కహాల్. Drinking, not water, alcohol. ఇది మంచిది కాదు అంటారు. They say it's not good. ఇవన్నీ వింటారు పేషెంట్స్, Patients listen to all that కానీ is said, అనుసరించడం లేదు. but they do not follow. కారణం ఏమిటి? What's the reason? ఇది ఎవరి తప్పు? Whose mistake is that? డాక్టర్స్ ది తప్పు. It is the mistake of doctors. ఏ విధంగా? How? ఇది స్మోకింగ్ మంచిది కాదని పేషెంట్కి చెప్తారు, డాక్టర్ స్మోక్స్ చేస్తాడు. They tell patients that smoking is not good, but the doctor himself ఆల్కహాల్ smokes. మంచిది కాదంటారు, ఆ డాక్టర్స్ పుచ్చుకుంటాడు. They say alcohol is not good, but doctors consume ఇవి alcohol. చెడ్డవేగిన అయితే తానెందుకు మానడు, మాకెందుకు చెప్తుంటాడు అనేటువంటి యొక్క అనుమానం చేత పేషెంట్లు అవి కూడా వారు కూడా పుచ్చుకుంటారు. The patients will have doubt. If they are really bad, why should doctor follow that? Therefore, they also change. కనుక ఈనాటి